నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బడ్డుకొండ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. మహిళలు విజయ తిలకం దిద్ది హారతులు పడుతూ ఘనస్వాగతం పలుకుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా పూలవర్షం కురిపిస్తూ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారులు కూలి పనులకు వెళ్లకుండా స్కూలుకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం మండలంలో వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఆయా గ్రామ ప్రజలు పూల వర్షం కురిపిస్తూ హారతులిస్తూ బడ్డుకొండ అప్పలనాయుడికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉండి వచ్చే వాళ్ళకి ఓటు వేసి గెలిపించినా ఉపయోగం లేదని అన్నారు. మరడపాలెం R&R కాలనీకి ప్రత్యేక పంచాయతీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ బడ్డుకొండ అప్పలనాయుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని రానున్న ఎన్నికల్లో 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండల వైకాపా అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, కొండపు కొత్తయ్య రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం నిర్వాసితులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసి మంచి కాలనీ నిర్మించిందని అన్నారు. అందుకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఎంతో కృషి చేశారని తెలిపారు. మళ్లీ బడ్డుకొండ అప్పలనాయుడును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పందుల రఘుబాబు, ఉప్పాడు శివారెడ్డి, పడాల శ్రీనివాసరావు, భాను, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎర్రప్పల నారాయణ, సుందర హరీష్, కర్రోతు వెంకటరమణ, పతివాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి పంపించాలి తప్పితే కూలికి పంపించకూడదని ఇవాళ అమ్మఒడి పథకం పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో క్రమం తప్పకుండా మీరు బడికి పంపిస్తే 15,000, 14,000, 13,000, 13,000 మీ అకౌంట్లో వేశారు. ఆ 15,000 17,000 చేశాడు ఇప్పుడు నిన్న. మళ్ళీ రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే ఆ డబ్బులన్నీ మీ అకౌంట్లో పడతాయి. పిల్లలు పంపించడమే కాకుండా జగనన్న గోరు ముద్ద కింద 6 రోజులకి 6 రకాల వంటలు, రకరకాల వంటకాలు పెడితే పిల్లలు మంచి గ్రోత్ పెరుగుతున్న ఆలోచనతో స్కూల్లో గుడ్లతో కూడినటువంటి వంటకాలన్నీ కూడా రుచికరంగా పెట్టడం, పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పి స్కూల్లో కూడా కరెంటు ఫ్యాన్లు వేసి, బెంచీలు కుర్చీలు వేసి ఇవాళ చక్కనటువంటి విద్యా అభ్యాసాన్ని ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి అందరూ జగనన్న జగనన్న. ఇవన్నీ చేసి వారం నేను చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఎలా పడితే అలా బట్టలు నొక్కేస్తాడు, మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఎలా పడితే అలా డబ్బులు పనిచేస్తాడు, పేదోళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ మీడియం, పేద పిల్లలు చదివించడం ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా సైకో పరిపాలన చేస్తున్నాడు, ఎంత తప్పు అని చెప్పి మొన్నటి వరకు గెంచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు కొత్తగా, నేను వస్తే అంతకంటే ఎక్కువ చేసేస్తామంటున్నాడు. అంటే ఏ మాట నమ్మాలా? 40 సంవత్సరాలు నీ రాజకీయ చరిత్రలో ఏ రోజునైనా జిల్లాకు కానీ, గ్రామానికి కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీసీకి కానీ, ఇంకా వేరే కులాలకు కానీ ఒక ఉపకారం చేసింది ఏదైనా ఉంటే చెప్పమని మనం. ఎంతసేపు ఎన్టీ రామారావు 2 రూపాయలు కిలో బియ్యం చెప్తే ఈయన చేసింది ఏదీ లేదు.